హలో ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ జూలై 14th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో అక్షయ్ గురించి బాగా కంగారు పడుతుంది కదా, వాళ్ళ అత్తయ్య గారు కొడుకు కొండి పెడుతున్నారో లేదని. ఈరోజైతే అక్షయ్ ఫోన్ చేసి, లేదమ్మా నేను మా ఇంట్లోనే ఉన్నాను, అవని దగ్గరికి అసలు వెళ్ళలేదని అబద్ధం చెప్తాడనమాట. అంటే అలాగే పల్లవి శ్రేయాలను నగల విషయంలో ఇరికిస్తారనమాట కమల్ శ్రీకర్. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదేనండి. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అక్షయ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది పార్వతి. అక్షయ్ అంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పార్వతి కంగారు పడిపోయి వాళ్ళ ఆయనకు ఫోన్ చేసిన విషయం మనకు తెలుసు. అయితే అవని తిక్కగా మాట్లాడటంతో వెంటనే పల్లవి అక్షయ్పై ఆరా తీయడానికి వచ్చేస్తుంది అనమాట. మొత్తానికి గండం నుంచి ఎలాగోలా గట్టెక్కిస్తుంది అవని. ఇంక ఈరోజు అయితే అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని పార్వతి అంటుంది. అక్షయ్ నడిచి వచ్చి ఆ ఫోన్ చూసుకుంటాడనమాట. అమ్మ ఫోన్ చేసి ఎంత కంగారు పడ్డాను తెలుసా అని పార్వతి. అమ్మ అంటే ఫోన్ సైలెంట్లో ఉంది, కంగారు ఎందుకు అంటాడు అక్షయ్. అది కాదురా, నేను వచ్చేసిన తర్వాత మీరు ఎలా ఉన్నారో, సరిగా తింటున్నారో లేదో అని బెంగగా ఉంది, అందుకే ఫోన్ చేశాను నాన్న, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఉండబట్టలేక మీ నాన్నకు ఫోన్ చేశాను అని అంటుంది పార్వతి. అమ్మో అలా అయితే నాన్న నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పేసి ఉంటారని అక్షయ్ కంగారు పడతాడు. కానీ ఏం చెప్పారా మా నాన్న అని అడుగుతాడు అనమాట. ఏమనవేంట్రా, మీ నాన్న ఫోన్ అవని లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది, పొగరుగా అంత పొగరెందుకురా దానికని అవని మీద కంప్లైంట్ చేస్తుంది అనమాట. అమ్మో అలా అయితే అవని నేను ఇక్కడ తనతోనే ఉంటున్నానని చెప్పేసి ఉంటుంది, కొంప మునిగిపోయిందని అక్షయ్ భయపడతాడు. ఏంట్రా ఏం మాట్లాడో, మీరు అక్కడ ఎలా ఉన్నారని అడిగితే అవని ఏం చెప్పిందో తెలుసా, మీ కొడుకుని నేను ఏమైనా వల్ల వేసుకుంటున్నాను భయపడుతున్నారా, లేక మీ కొడుకు నా దగ్గర నా ఇంట్లోనే ఉంటున్నాడని అనుకుంటున్నారా అంటూ తిక్కగా మాట్లాడిందిరా. అప్పుడు నేను నా కొడుకుని ఎలాంటి వాడో నాకు తెలుసు, నా కొడుకు నిప్పు అంటే గట్టిగా అనేసి చెప్పేసరికి అవని మీ నాన్న ఇద్దరు సైలెంట్ అయ్యారా, అయినా వాళ్ళని తక్కువ అంచనా వేయలేం, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండు నాన్న అని కొడుకు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తుందనమాట. ఇంకా ఆవిడ అలా చెప్పేసరికి అక్షయ్ ఇంకా టెన్షన్ పడిపోతాడు. అయ్యో లేదమ్మా నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా, ఎక్కడ వాళ్ళ మొహాలు చూడాల్సి వస్తున్నాను, ఇంట్లోనే ఉండి వీధి తలుపులు కూడా మూసేస్తున్నాను, ఇంటి తలుపులు కూడా మూసేస్తున్నాను, బట్టలు ఆరబెట్టడానికి బయటికి వెళ్తే వాళ్ళు ఎక్కడ అని చూస్తారని ఇంట్లోనే ఆరబెట్టుకుంటున్నానమ్మా, అసలు అవని నా కళ్ళకు కూడా రాకూడదని ఆంజనేయ స్వామికి రోజు దండం పెట్టుకుంటున్నాను అక్షయ్ వరుసగా అబద్ధాలు చెప్తాడనమాట. ఈ మాటలకి కొడుకు నిజమే చెప్తున్నాను అనుకొని పార్వతి తెగ ఫిదా అయిపోతున్నాను. నాకు తెలుసురా నీ గురించి, నువ్వు నా కొడుకు అని మురిసిపోతుంది అనమాట. సరే అమ్మ నేను జాబ్ ప్రయత్నాల కోసం బయటకు వచ్చా, మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేస్తాడు అక్షయ్. అయితే అక్షయ్ మాట్లాడింది అంతా ఇటు పక్క నుంచి అవని, రాజేంద్ర ప్రసాద్, స్వరాజ్యం, దయాకర్ నలుగురు గడప దగ్గర నుంచి వింటూ ఉంటారు. ఫోన్ కట్ చేయగానే లోపలికి వచ్చి కొడుకును ఆట పట్టిస్తాడు రాజేంద్ర ప్రసాద్. అప్పు ఇన్నాళ్ళు నీకు ఒక్కడిగా అబద్ధాలు చెప్పడం రాదని అనుకున్నారా, కానీ మీ అమ్మకు బాగానే అబద్ధాలు చెప్పావురా అని అంటాడు అనమాట. అయినా నీ భార్య దగ్గర నువ్వు ఉంటున్నావు చెప్పడానికి ఏమైందని అక్షయ్ దయాకర్ అడుగుతారనమాట. అక్షయ్ని దయాకర్ అడుగుతారు. నేనేం ప్రేమతో ఇక్కడికి రాలేదు, తప్పక రావాల్సి వచ్చింది, ఇప్పుడు అమ్మ అక్కడ అసలే సమస్యలు ఉన్నాయని వెళ్ళింది, ఇప్పుడు నేను ఇక్కడ మీతో ఉంటున్నానంటే తన మనశ్శాంతి కూడా పోతుందని అంటాడు అక్షయ్. పోనీలేరా నువ్వు బాగానే మేనేజ్ చేసావు, లేకపోతే మీ అమ్మ ఇక్కడికి వచ్చి మూడో ప్రపంచంతో మొదలు పెట్టేదని రాజేంద్ర ప్రసాద్ చిలిపిగా సెటైర్ వేస్తాడు అనమాట. ఇంకోవైపు అద్దం ముందు నిల్చొని తెగ సింగారించుకుంటూ ఉంటుంది శ్రేయ. ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుదామంటే ఒక నగ కూడా లేదు, అత్తయ్య గారు నగలని ఎంతో ఇష్టపడి చేయించుకున్న నగలన్నీ ఆ దొంగ కుట్టేశాడు, వాడి చేతులు విరిగిపోను, వాడి కాళ్ళు విరిగిపోనంటూ శ్రేయ శాపనార్థాలు పెడుతుందనమాట. ఇంకా అటుగా వెళ్తూ ఈ మాటలు వింటూ ఉంటాడు కమల్. వెంటనే ఒక ఐడియా వచ్చి వెళ్ళి శ్రీకర్ చెప్తాడు, అన్నయ్య అమ్మ వచ్చేయడంతో ఇప్పుడు మన పెళ్ళాలని ఏమనలేకపోతున్నాం కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది అమలు చేస్తే అమ్మ చేతే వాళ్ళని ఫుల్గా తిట్టించవచ్చు అని కమలకు ఐడియా వాళ్ళ అన్నయ్య చెవులో చెప్తాడనమాట. హాల్లో కమల్ చూసి, ఏరా నీ పెళ్ళం ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తానని చెప్పింది, ఇంకా వెళ్ళలేదా అని పార్వతి అడుగుతుంది. అతను కమల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే వచ్చి అడుగుతుంది, ఇందులో డ్యాన్స్ చేస్తున్నావు అని చెప్పేసి. అదేం చెప్తానులేమ్మా, అదేం చెప్తావమ్మా, ఇందాక ఎప్పుడో 6 గంటలకు అద్దం ముందు నిల్చుంది, ఇంకా మేకప్ అవ్వలేదు, ఈ ఆడవాళ్ళు అంత తొందరగా ఎలా రెడీ అవుతారమ్మా అంటే కమల్ సెటైర్ వేస్తాడనమాట. ఇంకా పల్లవి శ్రేయ వచ్చి సరే అత్తయ్య మేము ఫంక్షన్కి వెళ్ళి వస్తామని అంటారు. సరేనని పార్వతి కూడా అంటుంది. కానీ ఇద్దరు మెళ్ళు పూసుగా కనిపించడంతో వెళ్ళే వాళ్ళని ఆపి ఆగండి నర్సి, ఇంటి ఫంక్షన్కి ఇలానే వెళ్తారా అని అడుగుతుంది. మాకేమైంది బాగానే రెడీ అయ్యాం కదా అంటారు కోడళ్ళు. ఏంటి మీరు బాగా రెడీ అయ్యారా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రిచ్గా వెళ్ళాలి కదా, అది గ్రేట్ పార్వతి గారి కోడళ్ళు అంటే ఇలానే వెళ్తారా అని కమల్ ఇరికిస్తాడనమాట. ఈ మాటలకి పార్వతి, అవును ఏంటి ఎలా వెళ్తున్నారు, లేని వాళ్ళని ఎలా వెళ్ళినా ఓకే, బంగారం లేని వాళ్ళు ఎలా వెళ్ళినాక మీకు ఉండి కూడా ఇలా వెళ్తున్నారేంటి, నేను మీకు ఇచ్చిన నగలు ఉన్నాయి కదా అవి వేసుకుని నిండుగా వెళ్ళండి అని పార్వతి అంటుంది. ఈ మాట వినగానే పల్లవి శ్రేయ ఉలికి పడతారు. అమ్మో ఇప్పుడు ఆ నగలు పోయాయంటే అత్తయ్య మనల్ని చంపేస్తుంది అని ఇద్దరు గుసగుసలాడతారు. ఏంటి మాట్లాడరే, వెళ్ళే నగలు వేసుకొని రండి అని పార్వతి అంటుంది. అంటే అత్తయ్య అది ఆ నగలు పోయాయి అని ఇద్దరు చెప్తారు. ఏంటి నగలు పోయాయి అని పార్వతి అవ్వక్కుతుంది. కమల్ కూడా ఏంటి ఆ నగలు పోయాయా,
అమ్మో నగలు పోయాయి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తాడు. అదేంటి బాబు నగలు పోయాయి నీకు కూడా తెలుసు కదా అని పల్లవి అంటుంది. కానీ కమల్ మాత్రం అదేంటి పోయాయి అంటే ఏం తెలియనట్లు మాట్లాడతాడు. అసలు ఎలా పోయాయి ఏమైందని పార్వతి అడిగితే దొంగ దోసుకెళ్ళిపోయాడని చెప్తారనమాట. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని పార్వతి అడుగుతుంది. అంటే మేము ఇవ్వలేదు అని శ్రేయ అంటుంది. ఇంతలో నేను ఇచ్చాను అంటే ఒక బ్యాగ్ పట్టుకొని శ్రీకర్ వస్తాడనమాట. వాళ్ళు ఇవ్వలేదమ్మా నగలు పోయాయని తెలిసిన వీళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా కానీ నేను ఇచ్చాను, అరగంట క్రితమే పోలీసు ఫోన్ చేసి నగలు దొరికాయని పిలిచారు, ఇదిగో అంటే శ్రీకర్ తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఇదిగో అమ్మ నీ నగలు నీ దగ్గరే భద్రంగా ఉంచుకో, మళ్ళీ వీళ్ళకి ఇస్తే పోగొడతారని శ్రీకర్ అంటాడు. అప్పుడు కమల్ మళ్ళీ ఇరికించడానికి అయినా ఎందుకన్నా మంచిది అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోమ్మా అని సలహా ఇస్తాడనమాట. దీంతో బ్యాగ్ ఓపెన్ చేసేసరికి పార్వతి కంగు తింటుంది. రే ఇవి నా నగలు కాదురా, పోలీసులు వేరే వాళ్ళు ఇచ్చేసినట్లున్నారు అని అంటుంది పార్వతి. లేదమ్మా అవి నీ నగలే సరిగ్గా చూసుకో అని శ్రీకర్ అంటాడు. కాదురా ఇవి నావి కాదని పార్వతి అంటే లేదమ్మా నీ నగలని వీళ్ళిద్దరు కరిగించేసి వాళ్ళకి నచ్చిన డిజైన్లు చేయించుకున్నారు, నీ పాత మోడల్స్ అంట అని శ్రీకర్ ఇరికిస్తాడు. ఏంటి నా నగలు కరిగించేశారా అని పార్వతి కోపడుతుంది అనమాట. ఏంటి అలా చూస్తున్నారు, నా నగలు ఎందుకు కరిగించారు, అయినా అవి ఎంత విలువైనవో మీకు తెలుసా, అవి మామూలు నగలు కాదు తరతరాలుగా వస్తున్న వంశ ప్రతిష్ట, వాటిని ఇలా తయారు చేస్తారా, అసలే మీకు బుద్ధి జ్ఞానం ఉందా, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా అంటూ పార్వతి గట్టిగా అరుస్తుంది అనమాట. ఇంకా మాటలకి పల్లవి శ్రేయాలు ఇద్దరు తేలుగుట్టి దొంగల సైలెంట్గా ఉంటారు. అయినా మీకు ఈ నగలు ఇవ్వడం నాది బుద్ధి తక్కువ, ఇక మీకు ఈ నగల సంగతి మర్చిపోండి, నేనే జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి వాటిని తీసుకొని పార్వతి వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళ పరిస్థితి చూసి కమల్ శ్రీకర్ తెగ నవ్వుకుంటారు. ఇంకా పార్వతి అటు వెళ్ళగానే పల్లవి శ్రేయ కూడా పడిచా మొన్న ఆ దొంగ వచ్చి కొట్టేశాడు, ఇప్పుడు దొరికాక అత్తయ్య పట్టుకెళ్ళిపోయారని పల్లవి అంటుంది. అయినా నీ మొగుడికి మన నగలు పోయాయని తెలుసు కదా, అయినా తెలియనట్లుగా అమ్మో నగలు పోయాయంటే ఎందుకంత ఓవర్ యాక్షన్ చేశాడని శ్రేయ అడుగుతుంది. నా మొగుడు అని తెంగరోడు కదా, ఇప్పుడు ఏం మాట్లాడో తెలియదని పల్లవి అంటుంది. వాడు తెంగరోడు కాదమ్మా తెలివైన వాడు, అందుకే మనల్ని అలా ఇరికించాడు, అయినా నాకు తెలిసి ఆ రోజు దొంగలా వచ్చింది కూడా నీ మొగుడే అనుకుంటా అని శ్రేయ అంటుంది. నా మొగుడిని దొంగ అన్నామంటే నీ పళ్ళు రాలు కొడతానని పల్లవి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి నా పళ్ళు రాలు కొడతావా, ఇది టచ్ చేసి చూడని శ్రేయ అంటుంది. అయినా సరిగ్గా మనం ఫంక్షన్కి బయలుదేరినప్పుడు ఆ నగలు పట్టుకొని నీ మొగుడు వచ్చాడేంటి, అసలు ఇదంతా నీ మొగుడు ట్రాప్ చేసి ఉంటాడని పల్లవి అంటుంది. నా మొగుడు ఏమైనా అన్నామంటే నీ చంప పగులుతుందని శ్రేయ అంటుంది. ఇలా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే అప్పుడే పార్వతి గారు వస్తారనమాట. అసలు మీరు తోటి కూడా లేనా లేక భద్రశత్రువులా అలా కూడా పడుతున్నారు ఏంటని క్లాస్ పీకుతుంది అనమాట. అయ్యో లేదత్తయ్య మేము గొడవ పడట్లేదు, టైంపాస్కి ఇలా ఆడుకుంటున్నాం అంతే అని చెప్పి కవర్ చేస్తామా చెక్క చారడేసి మొక్క అంటే ఇతర పాటలు పాడుకొని వెళ్ళిపోతారు. ఇది చూసి పార్వతికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళది అయిపోయింది. ఇటు పక్క మంచం మీద పడుకున్న అక్షయ్ దగ్గరికి అవని వచ్చి మాట్లాడుతుంది. సలేన్ అయిపోయింది కదండి, నన్ను పిలిస్తే నేను పెట్టేదాన్ని కదా అంటాడు. నేను చూసుకోలేదు అవని అంటాడు అనమాట. టచ్ చేసి జ్వరం ఉందో లేదో చూసి ఏమంటే జ్వరం లేదు కదండి, ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయా, కాలు నొక్కమంటారా అని అడుగుతున్నావు అని. ఏం అవసరం లేదంటాడు. ఉండండి అని జెండు బాంబు రాస్తున్నావు అని. ఏంటి ఏం చేస్తున్నావు అని అక్షయ్ అడుగుతాడు. మీరే కదండి తలనొప్పిగా ఉంది నారైతే చెప్పారంటే కదా అందుకే బాంబు రాస్తున్నాను, ఇది రాసే తలనొప్పి తగ్గితే హాయిగా నిద్రపడుతుందని అంటుంది అనమాట. ఇంక ఈరోజు ఎపిసోడ్ అయిపోతుందండి. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ నాన్నగారు వచ్చి అవని గురించి చెప్తూ ఉంటాడు అనమాట. నీకోసం ఎంత కష్టపడుతుంది, ఇలాంటి భార్య దొరకడం నీకు అదృష్టం అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో జరగబోయేది ఇదేనండి. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.